రాజేష్ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. ఘనంగా కేసీఆర్ బర్త్డే. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 70వ పుట్టినరోజు వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భవన్లో 70 కిలోల భారీ కేక్ను కట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అందులో రాజ్యసభ సభ్యులు కేకే కూడా ఉన్నారు. వైభవంగా కేసీఆర్ జన్మదినోత్సవం. దేశ విదేశాల్లో రాష్ట్రమంతటా వేడుకలు, రక్తదానం, మొక్కలు నాటిన కార్యకర్తలు, బర్త్డే ప్లాంట్, మొక్కలు నాటిన సంతోష్ కుమార్ ఎంపీ. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్ నేత సంతోష్ కుమార్ కేసీఆర్పై పుట్టినరోజు సందర్భంగా 3 హిమాయత్ పసంద్ మామిడి మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో చేరండి అంటూ పిలుపునిస్తూ ట్వీట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిగినాయి. కాంగ్రెస్కు వైట్ వాష్. శ్వేతపత్రంపై తూర్పారబట్టిన హరీష్ రావు. నిండు సభలో నీళ్లు నమిలిన మంత్రులు. చేతగాక ప్రాజెక్టులను మధ్యలోనే వదిలేసిన కాంగ్రెస్. జలయజ్ఞంలో 35 పనులు ప్రారంభించిన హస్తం పార్టీ 10 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. నీళ్లు దొరకని చోట తమిడిహట్టికి కాంగ్రెస్ ప్రతిపాదన. కేంద్రంలో అధికారం ఉండి ఒక్క అనుమతి తెలియదు. కనీసం మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం కూడా చేసుకోలేదు. సిడబ్ల్యూసీ సూచన మేరకే ప్రాణహిత చేవళ్ల రీడిజైనింగ్. కాళేశ్వరం ఆయకట్టుపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు. బీఆర్ఎస్ హయాంలోనే సాగునీటి రంగానికి దశాదిశ. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి కొత్త ప్రాజెక్టులు కట్టాం. అసెంబ్లీలో శ్వేతపత్రంపై చర్చలో మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ప్రభుత్వం మెడలు వంచాం. కేఆర్ఎంబీ తీర్మానం మా విజయం. ప్రాజెక్టులను అప్పగించకుండా అడ్డుకున్నాం. మా పోరాటంతోనే సర్కారు వెనక్కి తగ్గింది అంటూ హరీష్ రావు స్పష్టం చేశారు. ఒక్కడే ధాటిగా ధీటుగా ఇరిగేషన్ శ్వేతపత్రంపై చర్చలో హరీష్ చెడుగుడు. అధికార పక్షం మొత్తానికి ఫటాఫట్ సమాధానాలు. కాళేశ్వరంలో నీళ్లు నింపే ప్రసక్తే లేదు. ఎన్డీఎస్సీఆర్ రిపోర్టు ఇచ్చే వరకు ఇదే విధానం అమలు చేస్తాం. కాళేశ్వరం నిర్మాణం తప్పుడు నిర్ణయం అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ చూడొచ్చు. ప్రాజెక్టును బాగు చేయడంపై తొందరపడబోం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాళేశ్వరం తెలంగాణకు కళంకం. అది తెలంగాణకు వరప్రదాయాన్ని కాదు అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి విఫల ప్రాజెక్టుగా ముద్ర వేసే కుట్ర. కాళేశ్వరం లేకుండా పంటల ఉత్పత్తి ఎలా పెరిగింది? మేడిగడ్డకు రిపేర్ అవకాశం ఉంది, ఆలస్యం చేయొద్దు అంటూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరంపై సర్కారువి పొంతన లేని లెక్కలు. గతంలోనూ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వాలు అప్పులు చేశాయి. ప్రాజెక్టులపై చర్చలో మజ్లిస్ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ గతంలో ఇరిగేషన్ బాండ్లతో రుణాలు తీసుకున్నారంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా వెల్లడించారు. నాటి జలయజ్ఞం ధనయజ్ఞం. ఆనాడు నివేదికలు తూర్పారబట్టిన కాగ్. కాంట్రాక్టు కేటాయింపుల్లో పక్షపాతం బట్టబయలు. వేలాది కోట్ల అవినీతి జరిగిందని నిర్ధారణ. దాన్ని కీర్తిస్తున్న ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్. శాసనసభ నిరవధిక వాయిదా. అసెంబ్లీలో 8 రోజుల పాటు సాగిన సమావేశాలు. 2 తీర్మానాలు, 3 బిల్లులకు ఆమోదం. కులగణనకు చట్టబద్ధత కల్పించాలి. తక్షణమే అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించాలి. కులగణన తీర్మానం కంటి తుడుపు చర్య. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. వెళ్ళండి, స్టే తెచ్చుకోండి. స్కూల్ పీడీ అభ్యర్థులకు మంత్రి ఉచిత సలహా. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎక్కడా పాటించలేదు. ఏపీకి చెందిన నాన్ లోకల్ అభ్యర్థులకు పోస్టింగ్. రామభద్రాచార్య గుల్జార్లకు జ్ఞానపీఠ్. 2023 ఏడాదికి 2 భాషలకు చెందిన ప్రముఖ రచయితలకు పురస్కారం. పత్తాలని 10 గ్యారంటీలు. ఎన్నికల ముందు ఊదరగొడుతూ ప్రచారం. 15 నెలలు గడిచినా ఊసెత్తని కాంగ్రెస్ సర్కార్. గెలిపించి తప్పు చేశామనుకుంటున్న హిమాచల్ ప్రదేశ్ ప్రజలు. నింగిలోకి నాటీ బాయ్. జిఎస్ఎల్వి సక్సెస్. భూకక్షలోకి ఇన్సాట్ 3DS. కాంగ్రెస్కు షాక్. బీజేపీలోకి కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్. హడావిడిగా కుమారుడితో కలిసి ఢిల్లీకి పయనం. విశ్వాస పరీక్షలో నెగ్గిన కేజ్రీవాల్. అనుకూలంగా 54 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. తెలంగాణ టుడే. వైట్ పేపర్ ఆన్ ఇరిగేషన్ బండిల్ ఆఫ్ లైస్ సేస్ హరీష్ రావు. కౌంటర్స్ కాంగ్రెస్ గవర్నమెంట్స్ చార్జెస్ విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఇన్ అసెంబ్లీ. కాగ్ రిపోర్ట్ రిటర్న్స్ టు హాంట్ కాంగ్రెస్ గవర్నమెంట్. సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మార్క్ కేసీఆర్స్ 70th బర్త్డే. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు